హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. మన డైలీ లైఫ్లో మన డైలీ బేసిస్లో చాలామంది టాలెంటెడ్ పర్సన్ మనం కలుస్తూ ఉంటాం. బట్ హీ ఈజ్ ద మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని ఒక ట్యాగ్ లైన్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక థియేట్రికల్ ఆర్ట్స్ అనే ఒక గ్రాడ్యుయేట్ చదివి అందులో స్టేజ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి తర్వాత రైటర్గా తర్వాత వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా అండ్ ఈయన రైటింగ్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఆయన పదాలతో మన కన్నీళ్ళు తెప్పిస్తుంటారు మన కళ్ళల్లోని. సో ఎవరైతే టీవీని బాగా ఫాలో అవుతుంటారో ఈయన పదాలను కూడా ఆయన అంత ఫాలో అవుతుంటారు. ఎనీవేస్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మనం అయితే రైటర్ దగ్గర ఆపేస్తాం. తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్గా అండ్ వెంట్రికోలిజం ఆర్టిస్ట్గా ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద మల్టీ టాలెంటెడ్ పర్సన్ హీఈస్ నన్ అదర్ దాన్ మిమిక్రీ నాని గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ విషయాలు అలాగే బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్స్పిరేషన్ ఇదంతా కూడా ఈరోజు ఈ ఇంటర్వ్యూలో మనం అయితే తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గో. హాయ్ అన్న, నాని అన్న, ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ టు మీట్ యూ అన్న. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ కలిసినప్పుడు 10 మందిని 5 మందిని ఒకసారి కలిసి వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఒకసారి తెలుసుకొని వాళ్ళందరి కెరీర్ని ఒకసారి తెలుసుకున్నట్టు మాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా మీ లైఫ్లో అచీవ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఫేజ్ లైక్ రైటర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, థియేటర్ స్టేజ్ ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్ ఇన్ని పేర్లు ఒకే పర్సన్ రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నప్పుడు మీకు ఎలా ఉంటుందన్న? అంటే ఇప్పుడు మీరు సెపరేట్ చేశారు రైటింగ్, థియేటర్ ఆర్ట్స్ అని. నా టార్గెట్ ఆర్ట్ ఫీల్డ్లోనే ఉన్నారండి, కళారంగంలో ఉండాలండి. దానికోసం నేర్చుకున్నవి ఇవన్నీ. అంటే స్టార్టింగ్ నేను థియేటర్ ఆర్ట్స్ చేసింది డిఎన్ఆర్ కాలేజ్లో. నెక్స్ట్ మా మహేంద్ర స్కూల్ ఆఫ్ కాస్టింగ్ మా డైరెక్టర్ గారు, మా గురువు గారు డాక్టర్ మహేంద్ర గారు. సో ఆయన దగ్గర ఇదంతా నేర్చుకున్న తర్వాత మన కాలేజ్ డేస్లో నేర్చుకున్నవి అక్కడి నుంచి కట్ చేసి బయటకు వస్తే ఆ కాలేజ్ డేస్లో చాలా కాంపిటీషన్స్ అవి జనరల్ జరుగుతుంటాయి కదా. సో అవన్నీ చాలా జరిగిపోయినాయి. అది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, మళ్ళీ నాకు ఆడియన్స్ కనెక్షన్ ఉండదు. సో కనెక్షన్ ఉండాలంటే ఏదో ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకోవాలి. మళ్ళీ స్టేజ్ పైకి వెళ్ళాలి, చప్పట్లు కొట్టించుకోవాలి. సో దానికోసం మళ్ళీ ఇంకా మిగిలినన్ని నేర్చుకున్నాం. తర్వాత సైమల్టేనియస్గా అవసరం అన్నీ నేర్పించేస్తుందని అంతే. బేసిక్గా ఏ కళ అయినా ఆకలితో మొదలవుతుంది అంటారు. కళ అభివృద్ధి చెందాలి లేదా కళాకారుడు అభివృద్ధి చెందాలంటే దానికి రిలేటెడ్ ఏ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయో అన్నీ నేర్చేసుకుంటే అప్పుడు మన దగ్గర ఎక్కువ వర్తుంటే ఏదో పని దొరుకుతుంది. అదండి. అంటే నాకు ఒక ఆడియన్గా నాకు ఎప్పుడు ఏంటంటే అన్న, మీరు ఒక పక్క వెంట్రుకోలిజం చేస్తూ ఉంటారు, అందులో ఫుల్ ఫన్ జనరేట్ చేస్తూ చిన్న వాళ్ళ నుంచి ముసలి వాళ్ళకి అందరు నవ్విస్తూ ఉంటారు. మరోపక్క రైటింగ్లో వచ్చి మీరు పెన్న పట్టగానే ఎమోషన్ రాసేస్తూ ఉంటారు. అలాగా అందులో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం తగ్గుతూ ఎలా ఆడియన్స్ని ఏడిపించాలి, వాళ్ళ మనసుకి ఎలా తగలాలి అని రాస్తూ ఉంటారు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అన్న? ఒక రైటర్గా ఉన్నప్పుడు ఫుల్ ఎమోషనల్గా ఆడియన్స్ దగ్గర అవ్వాలి, ఒక వెంట్రుకోలిజం చేసినప్పుడు ఆడియన్స్ని ఎలా నవ్వించాలి ఎంటర్టైన్మెంట్గా? హౌ ఎమోషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్? అది పెన్ను పట్టుకుంటే మనసులో బాధ తన్నుకు వస్తుంది, బొమ్మ పట్టుకుంటే ఎదురుగుండే వాళ్ళు అంతే. ఓకే. వాళ్ళని అంటే బొమ్మ పట్టుకుని నన్ను ఒక డబ్బులు పెట్టి పిలిచారంటే ఎందుకు అక్కడ నేను వాళ్ళలో అండ్ అంటే ఆ ఫన్ను అది ఇవ్వాలి. సో నా వెంటలాక్కు వచ్చేపాటికి నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ. ఓకే. సో కాబట్టి బట్టి స్క్రిప్ట్ తక్కువ ఉంటుంది, ఆన్ స్పాట్ ఏదో వస్తుంది, నాకు ఆ స్పార్క్లో కొట్టుకెళ్ళిపోతుంది. నాకు తెలిసి మీరు ఎప్పుడు కూడా ఒక 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 ఫేజ్లో కానీ లేకపోతే ఒక ట్యాగ్ లైన్తో కానీ ఎప్పుడు ఉండిపోరు. అందుకని మీకు ఇన్ని బ్యాక్ సైడ్ యాడ్ అయ్యాయి, స్టేజ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్, మిమిక్రీ, వెంట్రుకోలిజం. సో వాట్ నెక్స్ట్ అన్న? ఫ్యూచర్ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటారు? ఒక వెంట్రుకోలిజం అనేది ఏ రోజు నాకన్నా బోర్ కొట్టచ్చు, ఆడియన్స్ కన్నా బోర్ కొట్టచ్చు, మళ్ళీ నేను ఆడియన్స్తో క్లాప్స్ కొట్టించగలను, మళ్ళీ ఆడియన్స్ దగ్గర అవ్వాలంటే మళ్ళీ ఏమైనా ఉంటుందన్న ఇంకా నేర్చుకోవాల్సి? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి టార్గెట్ ఒకటి, ఓకే, కొడితే ఐఏఎస్ కొట్టాలి, ఓకే, లేదంటే మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. పెద్ద ఆర్టిస్టు, పాన్ ఇండియా ఆర్టిస్ట్ అని నేను అన్న కానీ ఆర్టిస్ట్ అవ్వాలి. సో దాని తర్వాత ఏదో మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టు. తర్వాత నాకు ఆ స్కోప్ లేదు, అంటే నా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్స్ వల్ల నేను ఎక్కడో ఆగిపోవడం. సో దానివల్ల నేను హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీకి ట్రై చేయలేకపోయేవాడిని. సో ఏదో ఒక రకంగా నేను కనిపించాలి, లేదంటే నా ఆర్ట్ ఏదో ఒకటి చూపించాలి అని ఒక గోల్ అంతేనండి, అంతకుమించి ఇంకేం. మీరు అన్నట్టే కళాకారుడిగా ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి ఆడియన్స్ కానీ. ఆ కళాకారుడు అనేది మీరు ఏ ట్యాగ్ లైన్ ఉన్నా అందులో ఆర్టిస్ట్ అనేది ఉంది. మిమిక్రీ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ అనేది కామన్. బట్ అంటే ఎప్పుడు కూడా ఎవరన్నా కెరీర్ని స్టేజ్ ఆర్టిస్ట్తో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి అప్రోచ్ అనేది సినిమాలో చాలా తొందరగా ఉంటుందని చాలామంది అపోహ. బట్ మీ కెరీర్లో ఏం జరిగిందన్న? నటించగలడు ఈజీగా. స్టేజ్ ఆర్టిస్ట్ ఏం చేస్తాడంటే సినిమాల్లో చేసేవాళ్ళకంటే మేము డైరెక్ట్గా ఇప్పుడు ఇలా ఉన్నానన్న మీ దగ్గర ఏదో మాట్లాడాలి, నేను స్టేజ్ ఆర్టిస్ట్ని కదా, నా కెమెరా ఉన్న పెడితే చేయమంటే చేస్తాం. మా గ్లేజర్ని వేసుకోవాలి, ఇవన్నీ అంతా
ఉండదు స్టేజ్ ఆర్టిస్ట్కి. ఇప్పుడు మేము ప్రయోక్తలు అంటాం. రంగస్థల ప్రయోక్తలకి ఏంటంటే అంత ఉండదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను మాట్లాడాలి నేను. ఏ బ్రో ఎలా ఉన్నావు, బాగున్నావా, మొన్న ఆ రోజు బాగా చేసి వెళ్ళిపోయావు అన్నా. ఇదే కొంచెం ఇంకోలా, ఏ బ్రో బాగున్నావా, మొన్న ఆ రోజు చాలా బాగా చేసావు అంటే బాధేసింది వినయ్. అయినా పర్లేదులే, మన 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 ఫ్రెండ్స్ అబ్బా. నేను ఒకటి చెప్పనా, ఈసారి పుడితే ఇద్దరు మనుషుల్లా కాదురా, రెండు కన్నుల్లా పుడదాం. చూస్తే ఒకవైపు చూద్దాం, చస్తే ఒకేసారి చూద్దాం. ఒంటరిగా బ్రతకలేకపోతున్నాంటరా. ఇది అంటే భయ్య నా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి భయ్య మీరు యాక్టింగ్ చేస్తుంటే. అంటే మీరు ఎప్పుడు సీరియస్గా ఈ ఫేజ్లో మీరు ఎప్పుడు ట్రై చేయలేదని నాకు అనిపిస్తుంటుంది బ్రో. అంటే వచ్చిన దారిలోనే వెళ్తూ కెరీర్ని ముందుకు నడిపిస్తా ఫ్లోలో వెళ్ళిపోతున్నట్టు నాకు ఎందుకు అనిపించింది. మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక ఆడియన్గా నాకు ఇప్పుడే ఒక 2 సెకండ్స్లో నా కళ్ళు నీళ్ళు తిరిగి. హౌ ఇట్ ఈస్ బ్రో, అంటే ఎందుకు మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు? మెయిన్గా స్టేజ్ ఆర్టిస్ట్గా ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నావు. హైదరాబాద్ వచ్చి ఉండాలండి. హైదరాబాద్ వచ్చి ఉండే అంటే చెప్పాను కదా, ఫ్యామిలీ బ్యాక్లాగ్స్, మనం ఉండాలి, మనకు కొన్ని బాండింగ్స్ ఉంటాయి. సో వదిలేసి వస్తే ఫ్యామిలీ, వాళ్ళని ఒక్కరిని వదిలేసి రాలేము, వాళ్ళని ఎక్కడికి తీసుకురాలేము. బేసిక్గా ఫ్యామిలీ ఆర్టిస్ట్ అంటే ఏ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయదు. పైగా దిగువ మధ్యతరగతి కుటుంబం నాది. ఎనీవేస్ అన్న, ఇప్పుడు సక్సెస్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు అన్న. మీరు కనబడుతూ ఉన్నారు, సక్సెస్ గురించి చాలా ఈజీగా మాట్లాడుతారు. బట్ నీ స్ట్రగుల్స్ అనేవి నీలో ఉన్న నీకే బాగా తెలుసు. ఏం నువ్వు దాటి వచ్చావో, ఏం చూసి వచ్చావో అవన్నీ అప్పట్లో ఉన్న వాళ్ళు తెలుసు, కానీ ఇప్పుడు సక్సెస్ చూస్తున్న మాకెవరికి తెలియదు. బట్ ఆ స్ట్రగుల్ ఫేజ్ని ఒక ఆర్టిస్ట్గా మీరు ఎలా చూస్తారని? అదే మీరు స్ట్రగుల్ అంటారు, నేను జర్నీ అంటాను అంతే. ఇవి చూడాలి, ఈ ప్రయాణంలో చూస్తూనే ఆ ముందుకెళ్ళొచ్చు. అంటే నా గోల్ ఏంటంటే, ఇప్పుడు మీ సినిమాలు ఎందుకు రాలేదన్నారు. అప్పుడు నేను చదువుకుని నేను కాలేజీ లెక్చరర్గా జాబ్ చేసి ఇవన్నీ చేస్తున్నాను కదా, నేను నా ట్రాక్ మారిపోయింది అనుకో, వేరే ట్రాక్కి వెళ్ళిపోతా. నేను ఇప్పుడు కళారంగంలోనే ఉన్నా, ఇదే వేలో ఉన్నా. ఇప్పుడు కాకపోతే ఆ మైల్రే ఇంకోసారి రీచ్ అవుతా, కానీ ఆ వేలో ఉన్నాను కదా. సో అక్కడ ఫస్ట్ హ్యాపీ. ఈ వేలో వెళ్ళినప్పుడు చాలా వస్తాయి మధ్యలో. ఓ రోజు ఫుడ్ ఉంటుంది, ఫుడ్ ఉండదు, నమ్ముకుని హైదరాబాద్ వచ్చేస్తాం. నేను చాలా మోసపోయాను ఆన్లైన్ చేతుల్లో. నమ్ముకుని హైదరాబాద్ వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చాక డబ్బులు తీసుకుని ఒకసారి పిలిచేస్తారు, సార్ వస్తారో నన్ను ఆపుతాడు అక్కడ. సో వెళ్ళినప్పుడు రెండరు ఇవన్నీ జరుగుతాయి. తర్వాత మనం అంటే లైవ్లీహుడ్ కోసం నేను అంటే కొంచెం చెప్పుకోకూడదేమో, చాలా దారుణంగా చేసాను. అంటే చాలా కాలేజీ లెక్చరర్ అఫీషియల్గా ఉంటుందని అది చెప్పాను. కానీ దానికంటే ముందు ఎంబీఏ చదువుతున్న టైంలో మేము 4 కొడుకులు. మా దేవుడు గోపాలకృష్ణమూర్తి గారు. దేవుడు అంటే నాన్నగారు, నాకు ఆయనే. సో ఆయన అంతమందిని పెంచి పోషించి ఒక అద్దె కట్టి ఒక ఆఫీస్ బాయ్గా ఉండే మా నాన్నగారు అంతమందిని చేయలేరు. అప్పుడు మేమేంటంటే ఆయనకు బర్త్డేనే అవ్వకూడదు, మనం ఏదో పని చేసుకోవాలి కదా. నేను ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసింది ఒక జిరాక్స్ షాప్లో పనిచేసి, తర్వాత గోపాల్ ఫ్రూట్స్ అని తిరుపతిలో ఒక చోట, అది ఫ్లోర్ క్లీనింగ్ వర్క్, అది చేసుకుంటూ అక్కడ నా వర్క్ చూసి అతను నన్ను మళ్ళీ మేనేజర్ చేయడం కొంతకాలానికి. సో చాలా ఆటో డ్రైవ్ చేయడం, నైట్లు చాలా చేసామండి. ఒకటి ఎనీవేస్ అన్న, అంటే ఇప్పుడు ఇలా కూర్చొని ప్రశాంతంగా ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఆలోచించిన అసలు అయిపోయింది ఇంకంతే. ఎప్పుడు కూడా పాస్ట్ ఈజ్ పాస్ట్. గతం గురించి ఇంచు కూడా ఆలోచించకూడదు. అంతం లేని పంతం వృధా, కోటని హెల్ప్ఫుల్ అంతే. అంటే ఇది లేదు, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి. ఇప్పుడు ఏదో మైకేల్ జాక్సన్ చెప్తారు చూసావా, నువ్వు బ్రతికి ఈ రోజే నీ ఆఖరి రోజు అనుకుని బ్రతుకు అంటే, అప్పుడు అల్టిమేట్గా నీకు ఏదనిపిస్తే అది చేసేస్తావు. ఎప్పుడు భయపడకూడదండి దేని గురించి. అది లైఫ్ అయినా ఒక మనిషి అయినా, మా అయితే చచ్చిపోతాం అంతే కదా. చావుని మించి భయం ఉంది. అంటే అన్న స్టేజ్ ఆర్టిస్ట్గా, యాక్టర్గా వాట్ యూ హ్యావ్ డన్ అనేది మాకు ఇప్పుడు చూపించారు. బట్ మీలో రైటింగ్ ఉన్నదని మిమ్మల్ని మీరు ఎప్పుడు గుర్తించుకోవడం జరిగింది? యాక్చువల్గా నేను గుర్తించుకోలేదండి. నాకు ఎవరి మీద కోపం వచ్చిందనుకో, నేను కొట్టేవాడిని కాదు. ఓకే, అది ఫేస్బుక్లో పెట్టేవాడిని, వాడి మీద రాసి కసంతా ఒక అమ్మాయి మీద ఇష్టం వచ్చింది, ఆ ఇష్టాన్నంతా రాసి పెట్టేవాడిని. లేదా నాకు ఆర్ట్ మీద ఇష్టం వచ్చింది, అది రాసి పెట్టేవాడిని. అంతే. నాకు ఎవరి మీద ఏదైనా వస్తే అది ఫేస్బుక్లో పెట్టుకునేవాడిని. అది తర్వాత ఒకరోజు మన సాయి మాస్టర్, సాయి నైనిక కంటెస్టెంట్లు, సాయి మాస్టర్ ఇద్దరు మా ఊరే. సో అక్కడ ఒకసారి ఒకసారి చిన్న డైలాగ్ రాయన్నా, నువ్వు ఫేస్బుక్లో రాస్తూ ఉంటావు కదా, దీంట్లో ఒక చిన్న డైలాగ్ రాయంటే రాసా. అందుట్లో అది వచ్చిన తర్వాత డీలో ఫస్ట్ సాంగ్ నన్ను కూడా రమ్మన్నారు. ఆ రోజు వచ్చా, బెస్ట్ వచ్చింది ఆ సాంగు, రైతుల సాంగు.
సో అప్పుడు అందరూ రైటర్ నాని అన్నారు. ఇది మన కాదు కదా, మనం మిమిక్రీ కదా, లేదంటే యాక్టర్ అంటారు కదా. నేను అల్లాటప్పయ్య క్యారెక్టర్ చేసి బాగా ఫేమస్ అది అప్పట్లో. అల్లాటప్పయ్య అనేవారు కదా, ఇది రైటర్ నాని ఏంటి, సరే అయితే ఇది కూడా మనలో ఉందన్నమాట. అదే ఇంకా అలా అంటే నేను థియేటర్ ఆర్ట్స్ చేసిన కాబట్టి డబ్బింగ్ కూడా నేనే చెప్తాను. అన్న ఇప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఎలా జరుగుతుంది, రైటర్గా ఎలా చేస్తున్నావు చెప్పావు. అండ్ అలాగే ఇప్పుడు వీ వాంట్ నో దట్ అంటే మిమిక్రీ అనేది నీ లైఫ్లో ఎంతవరకు పార్ట్ అయిందన్న, మిమిక్రీ అనేది ఎంతవరకు నువ్వు యూజ్ చేసుకున్నావు. ఎందుకంటే ఆడియన్స్గా మేము ఎక్కువ దాన్ని ఎంజాయ్ చేయలేదని మేము అనుకుంటాం. రైటింగ్ చూసాం, వాయిస్ ఓవర్ ఎక్కువ చూసాం, అండ్ అది మిమిక్రీ అనేది నీ లైఫ్లో ఎంతవరకు దాన్ని యూజ్ చేసుకోవడం జరిగింది. చాలా వరకు అంటే మిమిక్రీయే కదా మా లైఫ్. అంటే మాకు లైవ్లీహుడ్ నడిచేదంతా షోస్ మీదేనండి. అంటే దేనికి వచ్చే ఇన్కమ్ దానికి వస్తుంది అంతేనండి. అంటే ఇది డైరెక్ట్ మేము ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతాం మిమిక్రీ అంటే. సో అలా అక్కడ వాయిస్లు చేసుకోవడం, సౌండ్లు చేయడం, ఇంకా అలా మిమిక్రీ అది వన్ మ్యాన్ ఆర్కెస్ట్రా. అంటే ఆడియన్స్కి చాలా మంది డౌట్ అన్న, మిమిక్రీ వర్సెస్ వెంట్రికల్స్ రెండు ఒకటేనా, లేకపోతే రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది? డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుందండి. మిమిక్రీ అంటే మనం ఏదో వాయిస్లు చేసి అక్కడ ఇది చేయాలి. వెంట్రిలాక్విజం అంటే భ్రమ కల్పించడం. ఇక్కడ మిమిక్రీ సంభ్రమాచార్యాన్ని గురి చేస్తుంది, వెంట్రిలాక్విజం భ్రమ కల్పిస్తుంది. అక్కడ భ్రమ అనే ఫీల్ నుంచి బయటకు వచ్చేసి దాన్ని ఎంజాయ్ చేయించేలా ఆడుతాం. అన్న మిమిక్రీ మేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఎనీ వాయిస్లు కానీ ఏదైనా మీరు బాగా ఎంజాయ్ చేసేది, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేది మీ నుంచి మిమిక్రీస్ ఎనీథింగ్? ఇప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, ఆ వాయిస్ చెప్తాను ఒకటి. ఓకే చెప్పండి. సరదాగా ఆయన ఒక యాంకరింగ్ చేస్తున్నారు. అయితే ఎవరు సీఎం అవుతారు అనే ఒక కాన్సెప్ట్లో, అంటే మనకి ఇక్కడ అయిపోయింది కదా అని, ఎవరు సీఎం అవుతారు అనే ఒక కాన్సెప్ట్లో ఆయన యాంకరింగ్ చేస్తున్నారు. టార్గెట్ ఏంటంటే అందరికీ ఒక గేదెని ఇచ్చారు, ఎక్కువ పాలు పెట్టుకున్న వాళ్ళు సీఎం. అందరు గిన్నెలు చెక్ చేస్తున్నాడు ఈయన వినోద్ గారు, ఈయన వ్యాఖ్యాత. అన్న నమస్తే అన్న, అన్న నల్లబాలన్న, అన్న ఏం లే అన్న, అన్న ఈరోజు అయితే వీళ్ళందరికీ ఒక గిన్నె ఇచ్చినామన్నా, ఎవరు ఎక్కువ పాలు పితుకొచ్చారో వాళ్ళే సీఎం అన్న. చూద్దామన్నా ఎవరెవరు వచ్చిర్రో అన్న, ముందు అన్న జగనన్న వచ్చిర్రన్న, అన్న జగనన్న రండి అన్న, మీరు ఎన్ని పాలు పితుకులు చూపించండి అన్న అని చూశారు. అన్న ఏందన్నా, నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లెకి పాలిచ్చిన ఆ గేదెకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు మీ జగనన్న. చూడండి మా గిన్నె చూసి మాట్లాడవయ్యా అనేసి అన్నారు. అన్న గిన్నెలో పాలేను ఉన్నాయన్నా, పాలేవు కానీ మొత్తం పోయినాయి అన్న. ఇదంతా కూడా ఆ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి నా గిన్నెకి బొక్క పెట్టారు, పాలన్నీ ఒలిగిపోయినాయి. పాలన్నీ అన్నకు అవన్నీ కుదరవన్నా, ఎవరికో పాలు పిలిస్తే వాళ్ళ సీఎం అన్నా, అన్న ప్లీజ్ మీరు ఇటు రండి అన్న. పక్క పిలిచారు. తర్వాత బాబు గారు వచ్చిర్రు, బాబు గారు రండి సార్. ఏం తమ్ముళ్ళు ఆ మాదిరిగా చూస్తూ చాలా చూస్తాం, గిన్నె నిండా పాలు చెక్ చేసుకో, ఏం మాట్లాడు అనగానే అన్న అవన్నీ కాదన్నా, ఒకసారి అనే గిన్నె నిండా పాలు ఉన్నాయి. పాలు చూసి అన్న గిన్నె పాలు ఇచ్చిందన్న గేదె అన్న, చెర్ర అన్న చిన్నవి లాక్టోమెట్రస్ చూశారు, పాలల్లో సగం నీళ్ళు ఉన్నాయన్న. అన్నకి ఇదేందన్న నీళ్ళున్నాయి, నేను చేసింది కాదు, మా మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో ఆ గేదె పాలు నీళ్ళు రెండు కల్పించింది. నాకు అవన్నీ కుదరవన్నా, అవన్నీ నడవన్నా, మాకైతే పాలే కావాలన్న, పక్కకు రండి అన్న. కళ్యాణ్ బాబు గారు వచ్చిర్రు, జనసేన. అన్న బాబు గారు చెప్పండి సార్, మీరేంటి పాలు పితుకుర్రు కళ్యాణ్ బాబు గారు అనగానే, వస్తువానికి ఇల్లుము దూరం అసలు చిగుడి గొడవందుకోరు, చేతుల్లో దీపం లేదు కానీ గుండెల నుండి ధైర్యం ఉంది, ఒక్కన్ను అన్న కదేనన్న ఒక్కరే ఎన్ని పాలు పితుకారు చెప్పారన్నా. నేనే చూడను అన్న, గిదేందన్న గిన్నె నిండా రక్తం ఉందేందన్నా, పాలు గారిని అడిగినాను. అంటే మా అన్నయ్య గారు కానివ్వండి, మేము కానివ్వండి, మా సైనికులు కానివ్వండి చేసే సేవా కార్యక్రమాలు చూసి ఆ గేదె నేను కూడా మీకోసం రక్తదానం చేస్తున్నాను, దాన్ని మనం దాన్ని అనుకోగా మనం దాన్ని చేసుకోవాలి. అన్నకి ఇదేందన్నా, అన్నకి ఇవన్నీ నడవే, మీరు పక్క వచ్చాను అన్న ప్లీజ్ అన్న, బాబు గారు కళ్యాణ్ బాబు గారు మీ పక్క రండి అన్న,
లాస్ట్ సీఎం నాకు తెలిసి ఇంకా పాల్ గారు ఏమన్నారు, అన్న పాలన్నా కొట్టిన ఆవులే ఎప్పుడు నుంచి అనుకున్నా ఇప్పుడు అవుతుంది అన్నారండి. అన్న పాలన్నా చెప్పురన్నా ఎన్ని పాలు పితుకుర్రు. ఒక్క నిమిషం తమ్ముడే కదా, నేను మాట్లాడి మంచిగా వద్దా, నవ్వకు లైవ్ వెళ్ళిపోద్ది అది. మరి తెలుసు కదా మంత ఎలాగుంటుందో. ఇలా ఇప్పుడే ఒకటే విషయం చెప్పాలి, అప్పుడు కూడా అందరూ హెలికాప్టర్ అనుకుని ఫ్యాన్ గుద్దేశారు, మోసం జరిగిపోయింది. నేను మీ అందరి ఊర్లకి వస్తాను, ఈ విషయాన్ని చెబుతాను, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి. ఒకటే మరి నన్ను కూడా తీసుకొచ్చారు, సీఎం రేస్ అన్నారు. మరి పాలు అన్నారు కదా, మరి వాళ్ళందరికీనేమో గేదెనిచ్చి నాకు అక్కడికి దున్నపోతుని ఇస్తాడా? పాలు ఎక్కడి నుంచి వస్తాడు? పాలే వేడలేవు. ఇక్కడ కూడా నేను మోసం చేశాను. మళ్ళీ ఫస్ట్ బ్లోయింగ్ ఫైట్ నాకే ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నాకు అవన్నీ కుదరవు అన్న, గిట్లా జరిగింది సీఎం రేసు ఉంటే మళ్ళా సరదాగా. సూపర్ అన్న, అసలు చాలా చాలా బాగుంది. అసలు అంటే ఎదుటిన్న ఆడియన్ని ఏ విధంగా నవ్వించాలి, అదే మీ మైండ్ లో బాగా రన్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నేను పాత వయసులు చేస్తావు. హల్లూరు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ బేరి, సత్యానినాదం హాకి పెట్టందా అని చెప్తా. ఎవరికి? పెద్దవాళ్ళు కూర్చుంటే. ఇప్పుడు మీకులా యూత్ మీరు కూర్చుంటే ఏం చేయాలి? రే ఎవర్రా నువ్వా, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, చచ్చిపోయే ముందు కూడా గొల్లవని నవ్వేలా జోకేస్తున్నావు, టూ ఐ లవ్ యూ రా. ఇది ట్రెండింగ్. మెయిన్గా మీ స్టార్టింగ్ కెరీర్ నుంచి ఇప్పటి వరకు స్టార్టింగ్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు, ఇప్పుడు ఎలా ఉంది? మెయిన్గా డీ రైటర్ గురించి మాట్లాడుకుందాం. మంచి పేమెంట్ అంటే అలా చెప్తే ఎలా అన్న, మంచి పేమెంట్ అని ఎలా ఉండబోతుంది అంటే ఈ 5K to 10K, 10K to 15 అలా ఉంటుంది. బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏంటన్నా, నాకు ఇప్పుడు కూడా నాని అన్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నాకు తెలిసింది ఆది అన్న ఎప్పుడు మీలో ఆయన గురువు గారు, మీరు ఎప్పుడు గురువు. ఇందాక నేను చెప్పిన గురువులందరూ రంగస్థలం వీటికి సంబంధించింది. నాకు టీవీలో నేను ఆది అన్న చూసి టీవీలోకి వెళ్ళాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్లో కొంచెం రిజంబ్లెన్స్ ఉంటుంది కదా, చాలామంది ఆది అని చూసి నానిగడే అనుకునేవారంట. కాదు తర్వాత నన్ను అప్పుడు ఆయన చూసి టీవీలోకి వెళ్ళాలనుకుంటే ఒకసారి చిన్న తిరుపతిలో ఒక ప్రోగ్రాంలో ఆది అని వచ్చారు. నేను బొమ్మట్టుకుంటే నాకు ఫ్లో వచ్చేసింది, వాళ్ళందరితో ఇది చేసేసుకున్నా. అప్పుడు ఆయన చెప్పారు స్టేజ్ మీద, మనోడు మనం మామూలుగా మాట్లాడటమే కష్టం, బొమ్మతో మాట్లాడిచ్చారు, డెఫినెట్గా ఫ్యూచర్లో టీవీ షోలో చేసే అవకాశం డెఫినెట్గా వస్తుందని. కొన్నిసార్లు తదస్థ దేవతలో లేకపోతే కష్టే ఫలం అన్నట్టుగానే అలా అది నాకు చాలా సపోర్ట్ ఎప్పటికీ కూడా. ఎప్పటికీ ఏదైనా కష్టం వచ్చి మనం చేసినా అంటే నాకు ఒకసారి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నాకు హాస్పిటలైజ్ అయ్యి ఒక సిచ్యువేషన్లో ఇదైతే అప్పుడు డెంగ్యూ ఫీవర్ రేపు, అప్పుడు కూడా నాకు డైరెక్ట్ ఆది అన్న ఫోన్ చేసి, అది అన్న ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను, ఏం కంగారు పడకు అని అన్నీ చెప్పడం. అంటే మా ప్రదీప్ అన్న అంటే దేవుడు లాంటి మనిషిని చాలామందిని చూస్తాం, కానీ నేనైతే దేవుడినే చూసాను. ఆయన పేరు ప్రదీప్. నాకే కాదు, ఆయన చాలామందికి ఇది చేస్తారు. ప్రదీప్ అన్న ఆయన కూడా ఫోన్ చేసి, అసలు నేను డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడినా అనేతో, ఇప్పుడు మాట్లాడినా వచ్చా అంటారు. ఆయన వాయిస్ చాలా బేస్ ఉంటుంది అని ఏదో చెప్తే డబ్బింగ్ అని ఓకే అని చెప్పేస్తారు అని. సో అలాంటిది ఆయన ఫోన్ చేసి ఏం కంగారు పడుకు మేమందరం ఉన్నాం అని చెప్పడం, డైరెక్టర్ గారు అందరూ ఇంటిమేట్ చేయడం గ్రేట్. అప్పుడు మనీలు కూడా నాకు మనీ హెల్ప్ చేశారు. సూపర్. అంటే ఫ్యామిలీ అన్నందుకు దాన్ని జస్టిఫై చేస్తారేమో నాకు అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా ప్రదీప్ అన్న ఇది మనం అందరం ఒక ఫ్యామిలీ, మనందరం కలిసి ఉండాలి అని అనుకుంటాను. ఆ ఫ్యామిలీని ఎప్పటికప్పుడు జస్టిఫై చేసి 100% అది 100%. ఇప్పుడు ప్రదీప్ అన్నను మిస్ అవ్వడం, సుధీర్ అన్నను మిస్ అవ్వడం ఎలా ఉంటుందన్న మీకు రైటింగ్ చేస్తున్నప్పుడు? అయ్యో వీళ్ళకి కదా ఇది రాయాలి, వీళ్ళు లేకుండా రాస్తుంటే ఈ పెన్నుకి ఏదో వెలితిలా ఉంది అని. సుధీర్ అన్న గురించి సుధీర్ అన్న ఒకసారి లవ్ స్టోరీ ఏదో చిన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో అప్పుడు రాశాను. తర్వాత సుధీర్ అన్న కూడా నన్ను 2-3 సార్లు అన్నయ్య ఇప్పుడు కనపడినా నాని బాగున్నావు అంటది ఎక్కడ చూసినా. అంటే అప్పుడు అనిపిస్తుంది అన్నయ్య స్టేజ్ అన్నయ్య ఉన్నంతసేపు అసలు సుధీర్ అన్న అక్కడ కనపడితే హీరో అని కింద నుంచి మేము అరవడం. అన్న హైలీ టాలెంటెడ్ అబ్బా. అది కొంతమంది పుడతారు అలా కళ కోసమే, ఆయన కళ కోసం పుట్టిన మనిషి. ఆయన లేనప్పుడు అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు దీనికి అలవాటు పడిపోతాం, ఎవరి స్టైల్ వాళ్ళది కదండి, అలా అనిపిస్తుంది. ప్రదీప్ అన్న లేనప్పుడు ఫస్ట్లో అది అలవాటు అయిపోయి ప్రదీప్ అన్న వచ్చేసారా స్టేజ్ మీద కానీ పోలు ఇంకా అంతే అలా జరిగింది.
అండ్ కాంప్లిమెంట్ గురించి మాట్లాడుతున్నాను. హైపరాది అన్న అప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని పిలిచి ద బెస్ట్ రైటింగ్, అంటే నాకు బాగా ఎమోషనల్ కనెక్ట్ అయ్యే రైటర్, నన్ను బాగా ఎమోషనల్ గురి చేస్తాడు నాని రైటింగ్తోనే అని. అంటే ఇలాంటి టీవీ స్క్రీన్లోనే ఆది అన్న రైటింగ్కే చాలామంది ఫ్యాన్స్. అలాంటి రైటరే మరొక రైటర్ని పిలిచి నిన్ను నేను చూసుకుంటున్నాను, నీ రైటింగ్ అంటే నాకు బాగా ఎమోషనల్ కనెక్ట్ అవుద్ది అన్నప్పుడు మీకు ఏ విధంగా ఉంటుంది? అది పాజిటివ్ సపోర్టా లేకపోతే ఫ్యూచర్కి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది? ఫస్ట్ అలా చెప్పడం నిజంగా ఆయన కొత్తగా వచ్చిన వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అదే అన్నయ్య నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు మామూలు అది ఇంకా బూస్టింగ్ అంటే కూడా మో అంటే ఆ రోజు ఫుల్ హ్యాపీ, ఇంకా అన్నం కూడా తినబుద్దేదు. కానీ రేపు నుంచి ఇంకోటి రాయాలనుకో, మొన్న రాస్తే అన్నయ్య ఇలా రెస్పాండ్ అయ్యారు, ఈరోజు ఇంకా బాగా రాయాలి, లేదంటే ఇప్పుడు మళ్ళీ పిలిచి ఇలా రాసావేంటి అన్నారనుకో, అది అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంకా తగ్గకూడదు, మనం ఇంకా ఇంకో స్టెప్ బై స్టెప్ ఎదగాలి, మనం ఇంకా బాగా రాయాలి అని వస్తుంది. అంతే బూస్టింగ్ అని. వెంట్రిలాక్విజంలో ఉన్న డిఫరెన్స్ చెప్పండి. అంటే మిమిక్రీ అంటే ఒక పర్సన్ వాయిస్ని మనం క్యాచ్ చేసి దాన్ని ఏ విధంగా కామెడీ జనరేట్ చేయడం అనేది. బట్ వెంట్రిలాక్విజంలో ఉన్న ఆ డిఫరెన్స్ ఏంటో మాకు తెలియదు మెయిన్. వెంట్రిలాక్విజం అంటే బేసిక్గా బొమ్మతో మాట్లాడించడం కూడా కాదండి. ఓకే. అంటే క్రియేటింగ్ ఇల్యూజన్ వితౌట్ జాయినింగ్ లిప్స్ అంటారు. అంటే పెదవులు కదపకుండా భ్రమ కల్పించ బొమ్మ వేరే వాయిస్ వస్తున్నట్టు భ్రమ కల్పించడం. ఇప్పుడు నేను ఉన్నా అన్న, హలో హలో ఎలా ఉన్నావు, చాలా లేదు నేను చూసి, అదే వెంట్రిలాక్విజం. హలో హలో యా యా ఒకసారి బయటికి రా, కమౌట్ సైడ్, ఎస్ దట్స్ గుడ్, ఎక్కడున్నావు, ఒకట్లో ఉంటావు, గుప్పెట్లో ఉన్నావు, ఒకట్లో మాట్లాడు, ఒకట్లో ఏంటది, ఒకట్లో ఓపెన్ చేయాలి, హలో హలో దట్స్ గుడ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, మైక్ దగ్గర పెట్టు, మైక్ దగ్గర పెట్టినా, హలో హలో మైక్ టెస్టింగ్, సోకు నమస్కారం, అంతే. ఏదో వాయిస్ సరదాగా ఎక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఉండు, ఓకే ఇక్కడ ఉన్నావా, అక్కడే ఉండు లోపలికి, అంతే. అలా హలో ఎవరు బంగారం తిన్నవారా, నేను తిన్నానులేను వాగు, ఎవరు పెద్ద అయినా ఇక్కడ ఉండండి, అక్కడే ఉండాలి, అంతే. అంటే అదొక సీనియర్స్ ఐటెము, నేను కూడా అది చేస్తూ ఉంటాను. అంటే మీరు ఒక వాయిస్ మాట్లాడుతుంటారు, మళ్ళీ ఇంకొక వాయిస్ అందులోంచి తీస్తున్నారు, అది ఎంత టఫ్ అన్న? ఎందుకంటే మేము నార్మల్గా మాట్లాడడానికి అంటే ఫస్ట్ అది టఫ్ ట్రిక్ అని కాదు కానీ ప్రాక్టీస్ అండి, అంతే. ప్రాక్టీస్ చేస్తే అది వచ్చేస్తుంది. ఓకే, గ్రేట్. మా గురువులు అయితే చెప్పారు ఎప్పుడు కూడా, ఎనీ ఆర్ట్ ఫామ్ నాట్ ఫ్రమ్ బోర్న్ అని. పుట్టుకతో ఆర్ట్ ఫామ్ కొంతమంది అంటారు, ఆడుకుంటారు, అది ఏదైనా పుట్టుకతో ఉండాలి, రక్తం పక్క పుట్టుకతో ఎవరికి ఏది రాదండి. జెన్యున్ పరంగా వీళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉండటం వల్ల, బాగా నేర్చుకోవడం వల్ల అది వస్తుంది. అది అలాగైతే మైకేల్ జాక్సన్ అలా ఆడి పెద్ద డాన్సర్ ఏం కాదు కదా. మైకేల్ జాక్సన్ ఎందుకంటే మీ జర్నీ గురించి బాగానే తెలుసుకున్నాం ఫుల్గా. ఇప్పుడు మేము బాగా మిస్ అవుతాం, మా ఫ్రెండ్ జర్నీ గురించి కూడా మేము తెలుసుకోవాలి. అసలు అదే ఇంపార్టెంట్. సో గైస్, ఒక్క 1 minute మనకైతే మన ఫ్రెండ్ వచ్చేస్తున్నారు. సో ఫ్రెండ్ వచ్చేసాక ఇంకా బోల్డ్ అంత ఫన్ ఇప్పటి వరకు చేసింది మిమిక్రీ నాని గారు చేస్తుంటే, ఇప్పుడు వెంట్రిలాక్విజం నాని గారు అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళిద్దరిని కలిసి మనం చూడబోతున్నాం. తెలుసు కదా ఆయన పేరేంటో, డీజే టిల్లు. సో డీజే టిల్లు, నువ్వు రీసెంట్గా నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అసలు? చెప్పేనా? చెప్పే. గుంటూరు కారం యా, మా ఊర్లో ఉంది ఫుల్గా ఎటకారం. ఆహా, ఎవరి మీది? గోదావరి. అదండి విషయం. ఓకే, గుంటూరు కారం చూసాడంట, ఇంకా చాలా చూసాను. ఓకే, ఏ సినిమా చూసావు? హనుమాన్ అదిరిపోయిన సినిమా. అండ్ మెయిన్గా నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా, లేకపోతే మీ ఓనర్ నీకు పెళ్లి చేస్తాడు లేదా మీ ఫ్రెండ్? ఏం చూస్తున్నావు? పెళ్ళి అంటున్నాడేంటి? పెళ్ళి అంటే ఆయన చేసుకోలేదు కదా, అందుకని ఆనందంగా ఉన్నాడు. పెళ్ళి చేసుకోకరా నాయనా, జింకలా తిరుగు, అన్వేషణలా తిరుగు, ఆటగాడవు. కాదంటే బాగా చూసుకుంటానండి, బట్టలు కొంటాను, అంది బాగా చూసుకుంటాను. నిజం చెప్పనా? ఏంటో నేను లేకపోతే ఇది ఏం లేచినో ఖాళీ అవునులే ఖాళీ. వీడియో పాప కొన్నాను కదా ఐఫోన్, అన్నీ కొంటాడు పాప నాకు, అన్నీ చక్కగా. అంటే నీకు అమ్మాయిలు చూడగానే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏం నన్ను చూస్తున్నావు? చెప్పే అమ్మాయిలు చూడగానే నీ రియాక్షన్ అంట,
ఏమైందిరా ఇంత అందంగా ఉన్నాయే ఎవరే నువ్వు అలా అంటావు. యా ఓకే. ఇంత అందంగా ఉన్నావే అంటే ఆడవాళ్ళని చక్కగా పొగిడితే ఇష్టపడతారు కదా. అలా అంటే అమ్మాయిలు అని లేం కాదు, అక్కడ ఆఫ్లోకి మనకు ఎవరైనా వస్తే వాళ్ళు తగ్గట్టుగా మాట్లాడతాం. ఓకే. ఏమైనా అంటే ఎవరైనా చక్కగా వాళ్ళు నవ్వించడమో అంటే నా అంతిమ లక్ష్యం 10 మందిని నవ్వించిన రోజు ప్రశాంతంగా పడుకుంటాం. ఓకే. అంతే. సూపర్ అండి. ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఎవరు నేర్పించారు టిల్లు నీకు? ఎలా ఉంది? అదిరిపోయింది. మినిమం ఉంటాం అంతో మినిమం ఉంటుందా? డ్రెస్సింగ్ ఎవరు నేర్పించారా నాకా? ఎవరు నేర్పించారు? ఆ గురువు గారే. నేనేనా? నువ్వు కదా ఆ గురువు, మీ గురువు. అంటే యాక్చువల్గా మనం సీనియర్లు వాడే చూస్తాం కదండి. అది చూసినప్పుడు మనం కూడా అంటే నేను వర్క్షాపులకి రవీంద్ర భారతిలో జనార్దన్ సార్ కండక్ట్ చేసిన వర్క్షాపులకి టూ వర్క్షాప్స్కి వెళ్ళాను. అప్పట్లో మా అంజన్ కుమార్ గారు నిజామాబాద్లో వర్క్షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ బొమ్మ ఎలా పట్టుకోవాలి, ఎలా చేయాలి అని నేర్పించేవారు. సో అక్కడ బాగా ఇదైంది. మెయిన్గా నీ హెయిర్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటావు టిల్లు? నాకు కూడా ఆ హెయిర్ స్టైల్ కావాలి. కర్లీ హెయిర్ స్టైల్. ఎస్. ఉంగరాలు తిరిగింది బాగా. ఓకే. అందుకనే ఈసారి ఉంగరాలు తిరగదు. మరి ఏం తిరుగుతుందో ఎల్ల సైన్ తిరుగుతుంది. నీకు లేక నోరమే మేడ వాసింది ఏంట్రా? మేడ వాయడం కాదు, అంటే ఊరికే వేసుకున్నాను. 1 గ్రామ్ గోల్డ్ 1 కోటిలో కొన్నావా? కోటి రూపాయలు ఎట్టావా? కోటి రూపాయలు ఎట్టలేదు. అది చూడు. ఒక క్వశ్చన్ అడగనా? అడుగు. పర్వాలేదా? అడుగు. ఆలోచించుకో. నో ప్రాబ్లం. నీ ఇష్టం. అడుగు. ఓకే. ఒక క్వశ్చన్ అంట వినయ్ అడుగు. వినయ్ కోడి అడుగు. పర్వాలేదు కదా. ఓకే. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాడాలి. అడిగేనా? అడిగే. ఎంత చదువుకున్నావు? బీటెక్ వరకు. బీటెక్ వరకా? నువ్వెంత చదువుకున్నావు? నేను ఆయన బీటెక్ వరకు చదువుకున్నాడంట. నువ్వెంత చదువుకున్నావు? నేను బస్ స్టాండ్ వరకు. నర్మే బస్ స్టాండ్ వరకు కాదు. ఒక క్వశ్చన్ అడుగు. అలాగైతే సంవత్సరానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి? సంవత్సరానికి ఎన్ని సెకండ్లా? చిన్న క్వశ్చన్ అడుగుతాను అనుకున్నాడు. చిన్న క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ అది. చెప్పు, ఎన్ని సెకండ్లు ఉంటాయి? సెకండ్కి ఫోన్ పెట్టుకున్నాడు కుర్రాడు. గూగుల్ తల్లి అడగాల? అడుగు. అడక్కో. ఇప్పుడు నాకు చెప్పలేకపోతున్నాడు. ఓడిపోయావా? ఓడిపోయాడు. అలా ఉంటుంది అంతా. ఎన్ని సెకండ్లు ఉంటాయిరా? సంవత్సరానికి 12 సెకండ్లు ఉంటాయి. 12 సెకండ్లు ఏంటి? చాలా సెకండ్స్ ఉంటాయి కదా. మరి నువ్వే చదువుకున్నావు? నేను ఎంబీఏ. ఇక్కడ అక్కడక్కడ చదివాడు. ఎంబీఏ అంటే అక్కడక్కడ కాదు, ఏబిసిడీ ఫుల్గా చదవాలి. ఏబిసిడీలు కాదు అది. అంటే ఒకసారి నువ్వు చెప్పు, సంవత్సరానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి? సంవత్సరానికి 12 సెకండ్లు ఉంటాయి. ఎలాగో జనవరి 2, ఫిబ్రవరి 2, మార్చి 2 అలా సెకండ్లు రాసుకుంటూ వెళ్ళిపోతాయి. సింపుల్ చిల్లు బ్రో. ఆయన ఓకే సరే కానీ ఆ లవర్ గురించి అక్కన మీ లవర్ గురించి. మాకు లవర్ లేదు. ఎవరా? పాప కాదు, రూపా గురించి కాదు, నువ్వు చెప్పు. రూపా ఎవరు? ఓరేని రూపా నాకు నా స్పౌస్, మీ ఆవిడ. డీజే టిల్లు మనల్ని బాగా ఎంటర్టైన్ చేశాడు. సో ఇప్పుడు డీజే టిల్లు నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎలాంటి టిల్లుని ఎక్కడ తయారు చేస్తారు, ఎలా తయారు చేయబడుతుంది, ఎవరన్నా ఇలా అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ డీజే టిల్లు చెప్పినా పర్లేదు, నానిబాబు చెప్పినా పర్లేదు, ఇద్దరు కలిపి చెప్పినా ఇంకా హ్యాపీ. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసా? ఎస్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ మంచి హాట్గా ఉంటుంది. ఎందుకు అనుకున్నావు? ఎందుకు హాట్గా ఉంటుంది? అక్కడ మమేత్కర్ ఉంటుంది అంట. నార్మే మమేత్కర్ ఉండడం వల్ల హైదరాబాద్ హాట్గా ఉండదు. అంటే చక్కగా ఇది అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది. ఆ గురువు గారు, ఈ గురువు అంటే ఎవరు? నన్ను తయారు చేసిన వాళ్ళు శేఖర్ గారు అని, మ్యాజిక్ శేఖర్ గారు తయారు చేస్తారు. సో ఆయన దగ్గర నుంచి అంటే కరోనా టైంలో నేను బొమ్మతో చేసేవాడిని, చిన్న మంకీ బొమ్మతో. నాకు మన డొనాల్డ్ డక్ సతీష్ అన్న, ఆయన ఫుల్ ఫేమస్. ఆయన డొనాల్డ్ డక్ సతీష్ అన్న ఫోన్ చేసి, డొనాల్డ్ అక్క అలా మాట్లాడితే ఓకే. ఆయన ఫోన్ చేసి, నాని నీ దగ్గర చింపాంజీ అంటే ఒక బొమ్మ తీసుకో, నీ పక్కన అది కనపడట్లేదంటే ఆయన రిఫా చెప్పిన తర్వాత ఇది వచ్చిందండి నా దగ్గరికి. అది అలా దీనికి ఏదైనా ప్రిపరేషన్ ఉంటుందా, కోర్స్ ఉంటుందా, ఎలా దీన్ని అసలు అప్రోచ్ అవ్వాలి, ఎవరన్నా అవ్వాలి అనుకో? వెంట్రిలాక్విజం అనేది ఎప్పుడు కూడా కోర్స్ అంటే దాన్ని, అది కోర్స్ అని ఎలా చెప్పాలో తెలియదండి. కోర్స్ కాదని కానీ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలండి. దీన్ని ఇష్టపడాలి. అంటే నేను చదువుకున్న రోజుల్లో నేను ఒక్కనే రూమ్లో ఉన్నప్పుడు, నాకు బాధేసినప్పుడు, నాకు ఏడుపు వచ్చినప్పుడు, నాకు పక్కనే బొమ్మ ఉండేది.
ఏదైనా కష్టం వచ్చినా దాంతోనే చెప్పుకున్నాను. మనుషులతో చెప్పుకుంటే మళ్ళీ ఎవరికొకటి షేర్ చేసేస్తారు. వద్దులే మళ్ళీ నవ్వుతారు. పైగా మన కష్టాలు ఇప్పుడు బాగానే వింటారు. తర్వాత వేరే వాడి దగ్గర తీసుకెళ్ళి నవ్వుతారు. ఎందుకులే దీంతోనే చెప్దాం అనుకుని ఏడుపొచ్చినా దాని దగ్గరే దాంతో మాట్లాడుతూ ఏడుస్తూ ఉండేవాడిని. సో, అలాగే చేసుకుంటూ ఉండేవాడిని. నాకు బాగా ఇష్టం అండి డాల్ అంటే. ఏ డాల్ అయినా పట్టుకుని వెంటనే ఇలా తీసుకుంటాం. వద్దెటవా ముద్దు పాకం కడుక్కొని నోరు అంటే అలా దాన్ని అలా నన్నే తిట్టించుకుంటా నేనైతే. ఎందుకంటే సరదాగా ఇది అంతే. ఓకే. దీనికైతే మిమిక్రీ కోర్సులు ఉన్నాయండి. సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. మిమిక్రీ కోర్సులు ఉన్నాయి. మనకి ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ మిమిక్రీ నువ్వు చేస్తున్నావు. నా వర్క్ జరుగుతుంది అది. సో యాంటనీ రాజు గారు అక్కడ ప్రొఫెసర్ గారు. అలా అక్కడ వర్క్ ఉన్నాయి. ఏమంటారు దాన్ని కోర్సెస్ ఉన్నాయి. ఓకే. ఆ కోర్స్ చేయొచ్చు. వెంట్రులాక్విజ్కి ముఖ్యంగా కావాల్సింది ఎప్పుడు కూడా అప్డేట్లో ఉండాలి మనం. అంటే స్టార్టింగ్ ఎంత ఉండొచ్చు, హైయెస్ట్ ఎంత ఉండొచ్చు ఒక రెగ్యులర్గా మాట్లాడుకుంటే పేమెంట్స్ అనేవి? అంటే నేనైతే స్టార్టింగ్ నాకు ఇచ్చింది 50 రూపీస్. ఆ 50 రూపీస్ దగ్గర నుంచి మొదలైంది. మొదలైన తర్వాత అది స్లోగా ఇప్పుడు పర్వాలేదండి. కొంచెం మంచి పేమెంట్ వస్తుంది. మంచి పేమెంట్ ఏముంది ఇప్పుడు లాంగ్‌ని బట్టండి. 20,000 ఉంటుంది, 15,000 ఉంటుంది, 25 ఉంటుంది. ఆ లాంగ్ రేంజ్ బట్టి ఉంటుందండి. గోవా వెళ్తున్నావు కదా, ఉగాదికి గోవా వెళ్తున్నావు. వావ్! అయితే టిల్లు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్పులున్నా నేషనల్ ట్రిప్‌లు ఎయబోతున్నావు అయితే. ఏసేయడమే అన్ని పిచ్చుల మీద ఆడేయాలి. ప్రోగ్రామ్స్ కళాకారుణ్ణి నేను. వినయ్ ఆటగాడు వినయ్, మామూలు ఆటగాడు కాదు. ఓకే. ఇక్కడ నాకు తెలిసి వినయ్ నీ గురించి. ఎవర్రా వినయ్? చెప్పేనా? ఎవరు? సంజన ఎవరు? ఆ ఫోన్ మాట్లాడింది ఇదే. నువ్వు సంజనతో ఫోన్ మాట్లాడి మనోడు కాదు. ఓహో బంగారం లవరా నువ్వు? కాదు. బంగారం కూడా కాదంట. నరాలక్కలారంటే బాబు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డార్లింగ్. లవ్ యూ సో మచ్. అండ్ నువ్వు మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసావు. ఆడియన్స్ అందరూ కూడా నీ వల్ల బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. మనం ఇప్పటివరకు డీజే టిల్లు డైలాగులు చెప్తే విన్నాను, నువ్వు చెప్తే విన్నాను. బట్ ఒక వెర్సాటిలిటీ యాక్టర్గా ఏదైనా డైలాగ్ చెప్తే మాకు వినాలని ఉంది. కంప్లీట్ చేసే ముందు ఒకసారి అమ్మ గురించి రాసింది దాంట్లో. అమ్మంటే బొమ్మ కాదు, అవసరం తీరాక స్టోర్ రూమ్లోనో ఓల్డేజ్ హోమ్లోనో పడేయడానికి. అమ్మంటే ఏ రూపంలో కూడా రుణం తీర్చుకోలేని కనిపించే దైవం అమ్మ. అమ్మను ఓల్డేజ్ హోమ్లో పెట్టి మనం తీర్థయాత్రలకు వెళ్తాం. అంతకంటే వెర్రితనం ఇంకోటి ఉంటుందా? దేవుళ్ళే చెప్పారు కదా, అమ్మ చూపించినంత ప్రేమ మాలో ఈ దేవుడు చూపించలేడని. అలాంటి ఇంట్లో ఉన్న అమ్మతో మాట్లాడకుండా దేవుడి గదిలో ఉన్న బొమ్మలతో మాట్లాడతాం. ప్రపంచంలో అమ్మకున్నంత ఇష్టం ఎవరికి ఉండదు, అమ్మకున్నంత కోపం ఎవరికి ఉండదు, అమ్మకున్నంత ప్రేమ ఎవరికి ఉండదు. బట్ ఎనీవేస్ అంటే టిల్లుని పట్టుకోగానే మాకు కూడా ఒక స్ట్రెంత్ వస్తుంది. ఎస్, డెఫినెట్లీ విష్ యూ ఆల్ ద సక్సెస్ అన్న. ఈ కెరీర్లో నువ్వు అనుకున్నట్టు మంచి యాక్టర్గా, ఒక మంచి రైటర్గా, అలాగే ఎంటర్టైన్మెంట్ అందిస్తూ మాకు కూడా ఎంతో మంచి కంటెంట్ అందిస్తూ ఉండాలని. సో విష్ యూ ఆల్ ద సక్సెస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మిమిక్రీ నాని గారితో ఈరోజు అయితే ఒక మంచి ఫన్నీ చిట్చాట్ అయితే మనం చేయడం జరిగింది. అండ్ డీజే టిల్లు గురించి కూడా చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. అండ్ ఒక పక్క ఇన్ఫర్మేషన్, మరో పక్క ఎంటర్టైన్మెంట్, అండ్ అలాగే సచ్ ఇన్స్పిరేషనల్ జర్నీ కూడా మనం అయితే తెలుసుకోవడం జరిగింది. సో మరొక మంచి మల్టీ టాలెంటెడ్ ఇంటర్వ్యూ, మళ్ళీ మంచి గెస్ట్ మీ దగ్గరికి తీసుకొచ్చి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.